రీసెంట్గా 7th జూన్ రోజున గౌతమ్ అనే ఒక ఐటీ ఎంప్లాయ్ హైదరాబాద్లో వర్క్ చేస్తారు. తనకి ఒక లెటర్ అయితే తన ఇంటికి వచ్చింది. ఆ లెటర్ ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్. మీరు క్లెయిమ్ చేసిన హెచ్ఆర్ఐ ఏదైతే ఉన్నదో అది తప్పుగా క్లెయిమ్ చేశారని చెప్పి తనకు నోటీస్ వచ్చింది. ఇలా హెచ్ఆర్ఐ రిలేటెడ్గానే కాదు, మీరు క్లెయిమ్ చేసే ఏటీసీ, ఏటీడీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మాత్రమే కాదు, ఈవెన్ పొలిటికల్ పార్టీ డొనేషన్స్ రిలేటెడ్గా కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్లో వర్క్ చేసిన ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టినట్టుగా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. అండ్ ఇలా ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, శివాని అనే హౌస్ తను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్గా తనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. పవన్ అనే ఒక స్టూడెంట్ తను చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా తనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఏవైతే వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనకి కండిషన్స్ ఏవైతే ప్రాపర్గా తెలిసాయి అనుకోండి, మన రూల్స్ని ప్రాపర్గా ఫాలో అయితే మనకి నోటీస్లో ఒక బెడదైతే మనకు పోతుంది కదా. ఈరోజు 2025 ఎస్పెషలీ ఏవైతే రూల్స్ చేంజ్ ఆ రూల్స్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ మన సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయాలి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఎంత చేయాలి, అండ్ అలాగే మనం క్లెయిమ్ చేసే డిడక్షన్స్ ఏవైతే సెక్షన్ 80C అవ్వచ్చు, సెక్షన్ 80D అవ్వచ్చు, ఇలాంటి వేరే సెక్షన్స్ రిలేటెడ్గా మనం ఫాలో అవ్వాల్సిన కొత్త రూల్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని ప్రాపర్గా ఫాలో అవడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రీసెంట్ టైంలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులను అయితే ఇష్యూ చేస్తుంది. మీరు ట్యాక్స్ పేర్ అయినా ట్యాక్స్ పేర్ కాకపోయినా కూడా ఈ నోటీసులు అయితే ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కాబట్టి మనకి ఈ నోటీస్ రాకుండా ఉండాలంటే మనకి లిమిట్లు తెలిసినట్టయితే మనల్ని మనం కాపాడుకుంటాం కదా. సేవింగ్ అకౌంట్ అవ్వచ్చు, కరెంట్ అకౌంట్ అవ్వచ్చు, యూపీఐ అవ్వచ్చు, ప్రతి ఒక్క లిమిట్స్ అండ్ 2025 ఏవైతే న్యూ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ సీ ది రూల్స్ నౌ. హాయ్ సార్. సార్ మీ దగ్గర ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉందా? ముందు పూజ సార్, అమెజాన్లో 10% డిస్కౌంట్ ఇస్తున్నారంట సార్. నేను యూజ్ చేసుకుని నేను మీకు మనీ ఆన్లైన్లో పే చేస్తాను సార్. ఇదిగో పూజ తీసుకో. 1 సెకండ్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ సేల్స్ ద్వారా డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కొంటున్నప్పుడు మీ కార్డు యూజ్ చేయడం, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యొక్క ట్రాన్సాక్షన్స్కి మీ క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్టయితే రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా అని చెప్పి మీ క్రెడిట్ కార్డ్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే ఎవరైతే ₹1,00,000 కన్నా నెలకి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం అండ్ సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువగా క్రెడిట్ కార్డ్ మీద ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా అయితే పెడుతుంది. అండ్ మీ 26 ASలో మీ ఇన్కమ్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ ఇన్కమ్ని ట్రాన్సాక్షన్స్తో మ్యాచ్ చేసి చూస్తారు. లెట్స్ సే మీ ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షలు మీరు ఫైల్ చేస్తున్నారు అండ్ మీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు 12 లక్షలు ట్రాన్సాక్షన్ చేసి దాని బిల్ కూడా కడుతున్నారు అనుకోండి, దాని ఇన్కమ్ ట్యాక్స్ మిమ్మల్ని ఇంత ఇన్కమ్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్పెండింగ్ ఎలా చేస్తున్నారు, దాని బిల్ ఎలా కడుతున్నారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అడిగే రిస్క్ అయితే ఉంటుంది అండ్ మీకు నోటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో గైస్, మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయి రివార్డ్ పాయింట్స్ వస్తాయనో లేకపోతే డిస్కౌంట్స్ వస్తాయని చెప్పి మీ స్పెండింగ్ మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ యొక్క స్పెండింగ్స్ కూడా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తున్నట్టయితే మాత్రం వెంటనే ఆపేయండి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే రిస్క్ నుంచి తప్పించుకోండి. సెకండ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ కండిషన్స్. మనం రీసెంట్ టైంలో చూసినట్టు మనం కూరగాయలు కొనాలన్నా ఆర్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలన్నా ఆర్ చివరికి హెయిర్ కట్ చేయించుకోవాలన్నా కూడా మనం యూపీఐ మోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కదా. నా యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏమైనా కండిషన్స్ ఉన్నాయంటే ఎస్, దేర్ ఆర్ కండిషన్స్. మీరు ₹50,000 డెబిట్ అండ్ క్రెడిట్ కలిపా, ఇది పర్ డే పర్ మంత్ కాదు, సంవత్సరానికి ₹50,000 లోపల మీ డెబిట్ అండ్ క్రెడిట్ కలిపి ట్రాన్సాక్షన్స్ యూపీఐ మోడ్ ద్వారా జరిగినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు చాలామంది షాక్ అయిపోవచ్చు, అదేంటి నేను ఇంతకన్నా ఎక్కువగానే చేస్తాను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ రాలేదని. బేసికలీ ఇక్కడ ఏంటంటే కండిషను, మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ 50,000 దాటినట్టయితే మీ టోటల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే సంవత్సరాలు అవుతాయో దాన్ని మీ ఇన్కమ్కి అయితే మ్యాచ్ చేసి చూస్తారు. ఇన్కమ్ కన్నా కూడా మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే రిస్క్ ఉన్నది, మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగే రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది. అదే మీ ఇన్కమ్ కన్నా మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉన్నట్టయితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈ పాయింట్ని గుర్తుంచుకొని, అండ్ ఇన్ఫాక్ట్ చాలామంది అనుకోవచ్చు ఇన్కమ్ కన్నా ఎవరు ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారని. రీసెంట్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ వ్యాలెట్ కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాలెట్ సిస్టమ్ గ్రోత్కి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇది ఏంటంటే వాళ్ళు క్యాష్ బ్యాక్స్ అయితే బాగా వేస్తున్నారు. వీళ్ళు క్యాష్ బ్యాక్స్ బాగా వేస్తున్నారని చెప్పి యూత్లోని చాలామంది వాళ్ళ ఈ వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ వ్యాలెట్స్ ద్వారా చేస్తున్నారు. అండ్ ఈ క్యాష్ బ్యాక్స్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత చిన్న చిన్న అమౌంట్స్ అయితే సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరు ఈ
క్యాష్ బ్యాక్స్ అండ్ రివార్డ్స్ ద్వారా ఏదైతే సంపాదిస్తారో ఆ సంవత్సరానికి 50,000 రూపాయల లోపల ఉన్నట్టయితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 50,000 దాటిందనుకోండి అది మీ ఇన్కమ్కి యాడ్ అయిపోద్ది. నార్మల్లీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో మన ఇన్కమ్కి యాడ్ అయిపోద్ది. మనం ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటుందో దాన్ని బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా. సిమిలర్లీ ఈ రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఏవైతే 50,000 దాటినట్టయితే మన ఇన్కమ్కి యాడ్ అయిపోద్ది అండ్ మన ట్యాక్స్ బ్రాకెట్ బట్టి మన ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటనుకున్నారు, మీరు 50,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ సంపాదించాలంటే మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఏ లెవెల్లో జరుగుతాయి? ఓకే, ట్రాన్సాక్షన్స్ విచ్చలవిడిగా జరిగితే కానీ అంత క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ రాదు కదా. ఇలా ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయి అది 20 లక్షలు దాటిందనుకోండి, దెన్ దెర్ ఈజ్ అనదర్ డిపార్ట్మెంట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. అది జిఎస్టీ డిపార్ట్మెంట్ అన్నమాట. ఎందుకంటే ఇండియాలోని ఎవరైనా అకౌంట్లోని 20 లక్షల కన్నా మించి ఓకే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, ఓకే దెన్ ఆ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాని ఒక సోర్స్ని జిఎస్టీ డిపార్ట్మెంట్ అయితే అడుగుతారో. ఒకవేళ ఒక శాలరీ ఇండివిజువల్ తన శాలరీ ద్వారా సంపాదిస్తున్న డబ్బులు ఇలా స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఈ క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయించుకొని ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయొచ్చు అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే రిస్క్ కూడా ఉన్నది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి యూపీఐ రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఓకే ప్రతి మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనం గుర్తుంచుకోవాల్సిన తంబురులు ఇది. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు కానీ ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రం విచ్చలవిడిగా వాళ్ళ అకౌంట్లో అయితే చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ మాత్రం డెఫినెట్లీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్స్ని అయితే గుర్తుంచుకుని దాని లోపల ట్రాన్సాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. బాబు శరణ్, చెప్పండి ఆంటీ. ఈరోజు నాకు బ్యాంక్కి వెళ్ళే ఓపిక లేదు. నీ అకౌంట్లో ఈ డబ్బులు వేసుకొని నాకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తావా? అదేముంది ఆంటీ, నా అకౌంట్లో వేసుకొని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు కూడా ఇలాగే వాళ్ళు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కదా అని చెప్పి క్యాష్ తీసుకుని మీ అకౌంట్లో డిపాజిట్ చేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? చేస్తున్నట్టయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నిఘాలోకి వెళ్ళే రిస్క్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ లిమిట్ విషయంకి వచ్చేసరికి మీ డెబిట్ అండ్ క్రెడిట్ కలిపి 10 లక్షల లిమిట్ అన్నమాట. సంవత్సరానికి 10 లక్షల లిమిట్ క్రాస్ చేసిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక మానిటరింగ్లోకి వెళ్తాయి. సో క్యాష్ డిపాజిట్స్ రిలేటెడ్గా జాగ్రత్తగా ఉంది. నేను ఇక్కడ క్యాష్ డిపాజిట్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం హార్డ్ క్యాష్ బ్యాంక్ తీసుకెళ్ళి అకౌంట్లో డిపాజిట్ చేస్తాం చూడండి, అలాంటి ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడలేదు. అండ్ అలాగే ఇది మాత్రమే కాదు, ఆర్బీఐ సెక్షన్ 269 ST ప్రకారం ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ ఓకే ఒక డేలో 2 లక్షల నుంచి క్యాష్ డిపాజిట్ జరిగినా కూడా అలాంటి అకౌంట్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక మానిటరింగ్లోకి వెళ్ళే రిస్క్ అయితే ఉన్నది. సో ఇలా క్యాష్ డిపాజిట్ చేసే వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే రిస్క్ అయితే ఉంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, నేను చిన్న బిజినెస్ చేస్తుంటాను, సో నా ఏదైతే క్యాష్ రూపంలో కలెక్ట్ అవుతుందో నేను నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంటా అని చెప్పి. అలాంటి వాళ్ళందరూ మీరు సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేయకూడదు, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అకౌంట్లో మీరు డిపాజిట్ చేసినట్టయితే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్ కరెంట్ అకౌంట్లోని జిఎస్టీ యొక్క లిమిట్ ఏదైతే ఉన్నదో ఆ లిమిట్ వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే ప్రాబ్లం లేదు. బట్ జిఎస్టీ లిమిట్ దాటినట్టయితే మీరు జిఎస్టీ సర్టిఫికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు సేవింగ్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేసే వాళ్ళు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లిమిట్ని గుర్తుంచుకోండి. ఈ లిమిట్స్ క్రాస్ చేసినట్టయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీస్ వచ్చే రిస్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్గా కూడా చాలామందికి లిమిట్ తెలియక ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్డీ చేసేస్తుంటారు. సో మీరు 10 లక్షల కన్నా ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ ఒకరి పేరు మీద చేశారనుకోండి, బ్యాంక్ అలాంటి ఎఫ్డీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిపోర్ట్ చేయడం వల్ల ఏమైనా రిస్క్ ఉన్నదా అంటే మన ఇన్కమ్ అండ్ అలాగే ఎఫ్డీ అమౌంట్ ఇవి మ్యాచ్ అయ్యాయనుకోండి ఈక్వేషన్, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసే ఇన్కమ్ ఏమో 1,02 లక్షలు ఉన్నది, మీరు చేస్తున్న ఎఫ్డీలు ఇలా 10 లక్షలు చొప్పున 50 లక్షల వరకు చేశారనుకోండి, దాన్ని మీరు సోర్స్ చూపించాల్సి ఉంటుంది. సో అలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ 10 లక్షల లిమిట్ ఏదైతే ఉన్నదో ఎఫ్డీ చేస్తున్నట్టయితే దాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ లిమిట్స్ మాత్రమే కాకుండా ఈ 2025లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకొన్ని చేంజెస్ అని కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఇవి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ముందుగా సెక్షన్ 80C మనం ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియం కడతాం అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తాం అండ్ 80Cలో మనకు ప్రిన్సిపల్ హోమ్ లోన్ ఏదైతే ఉన్నదో దాన్ని డిడక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ సెక్షన్ 80Cలో మనం డిడక్షన్ తీసుకుంటాం కదా. ఇంతకుముందు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు నాకు సెక్షన్ 80Cలోని నేను ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కట్టానో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఏవైతే అవన్నీ కలిపి 1,00,000 అయిపోయిందని చెప్పి మీరు ఆ అమౌంట్ ఇన్పుట్ చేస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు అలా కుదరదు. మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నేమ్
పాలసీ డీటెయిల్స్, ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఫోలియో నెంబర్, అండ్ ఇంకేదైనా కూడా మీకు డిడక్షన్ వచ్చే స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని యొక్క డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది న్యూ చేంజ్ వచ్చింది. ఆల్రెడీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేయబోతున్నారో వీటిలో మీకు ఈ చేంజెస్ అయితే కనబడిపోతున్నాయి. ఈ సెక్షన్ 80Cలో మాత్రమే కాదు, ఈవెన్ ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని హోమ్ లోన్ రిలేటెడ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తారో, మీరు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, మీ లోన్ ఒక అకౌంట్ నెంబర్ అండ్ అలాగే మీరు పే చేసిన ఈఎంఐ అండ్ మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు మీ CA ద్వారా ఫైల్ చేస్తున్నట్టయితే మీ CAకి ఇలాంటి డీటెయిల్స్ అన్ని షేర్ చేయాలి. చాలామంది వాళ్ళు ఓన్గా ఫైల్ చేయరు కాబట్టి వాళ్ళు తెలియదు. ప్రీవియస్గా జస్ట్ మనం అమౌంట్స్ ఇన్పుట్ చేస్తే సరిపోయేది, బట్ ఇప్పుడు స్పెసిఫిక్గా డీటెయిల్స్ అడుగుతున్నారు అన్నమాట. సో దట్ వాళ్ళు ట్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ అలాగే ఫేక్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి వీలవుతుందని చెప్పి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి చాలామంది పాన్ నెంబర్ సబ్మిట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ హెచ్ఆర్ఏ డిడక్షన్ ఏదైతే ఉన్నదో పర్ మంత్ 8,000 వరకే వాళ్ళు డిడక్షన్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడు వచ్చి న్యూ చేంజ్ ఏంటంటే మీ ప్లేస్ ఆఫ్ వర్క్, మీ బేసిక్ శాలరీ, యాక్చువల్ హెచ్ఆర్ఏ అండ్ మీరు యాక్చువల్గా పే చేసిన రెంట్ ఒక డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా 80D డిడక్షన్ ఏదైతే తీసుకుంటాం ఇక్కడ కూడా మన ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నేమ్, ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇన్పుట్ చేయాలని మ్యాండేటరీ అయితే చేసేసారు. సో ఈసారి నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇన్పుట్ చేయడానికి కానీ లేకపోతే మీ CA కైనా ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫేక్ క్లెయిమ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నిటిని రిస్ట్రిక్ట్ చేయడం కోసం చెప్పి ఈ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఎవరైతే పొలిటికల్ పార్టీ ఫండింగ్ చేసని చెప్పి డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆపండి గైస్. ఎందుకంటే క్లియర్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చి పబ్లిక్లీ ప్రెస్ మీట్స్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా మేము ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం అని. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి క్లెయిమ్స్ అయితే చాలా ఎక్కువైపోయి చాలామంది ఎస్పెషల్లీ IT ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో వాళ్ళకి అడ్వైస్ ఇచ్చారు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ ఇస్తున్నాం కదా అని చెప్పి మాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఇలాంటి షార్ట్ కట్స్ తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు ఏవైతే నేను లిమిట్ షేర్ చేశాను చాలామంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ లిమిట్స్ తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డిపాజిట్ చేసినా ఇష్టం వచ్చినట్టుగా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అన్నెసరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్లోకి వెళ్ళి ఆ రిస్క్ ఫేస్ చేసే కన్నా కూడా మన లిమిట్స్ తెలిసి మనం ప్రాపర్గా మన అకౌంట్స్ మెయింటైన్ చేసినట్టయితే మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇది ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చి ఇప్పుడు లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.